నెల్లూరు మాజీ మంత్రి కాకానిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం జరిగిన నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2 వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, ఇతర కొంతమంది నాయకులు అనేక రకాలుగా మాట్లాడుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరితో పాటు జిల్లా ప్రజానికానికి కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నారన్నారు. అందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నాం. మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ బుచ్చిరెడ్డిపాలెంలో 2 మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా. కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం. ప్రసన్నకుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా. మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి, పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే, మీకు కనీసం ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. మేము ఇప్పించాం, విప్పు ధిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు. మాటకు ముందు కేరళ జడ్జిమెంట్, రాజ్యాంగం 10వ షెడ్యూలు, రాజ్యాంగం నిపుణులతో చర్చించి వీళ్ళు చేశారని చెప్పి వెటకారంగా, కిండలుగా, అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకలు పక్కపక్కలు నవ్వుకోవడాలు అన్నీ కూడా గమనించాం. పాపం మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా.